రేవంత్ సర్కారుపై ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్స్ నెరవేర్చాలని ఆగస్టు 15 వరకు అల్టిమేటం జారీ చేశారు. అప్పటిలోగా ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటున్న మారం జగదీష్తో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి సర్కార్పై ఉద్యోగ సంఘాల నేతలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఏదైతే తమకు రావాల్సిన బకాయిలను రాకపోవడం పట్ల వాళ్ళు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఉద్యోగ సంఘాల జేఏసీ నేత టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు రావాల్సిన బకాయిలు ఎన్ని ఉన్నాయి? ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించడం లేదు? ఇలా వాస్తవానికి 5 డిఏలు బకాయిలు ఉన్నాయి. బకాయిలు అయితే చాలానే పెండింగ్ ఉన్నాయి. మరి బకాయిలలో మాకు ఆ రోజు సబ్ కమిటీలో తీర్మానం చేసి మాకు ఇచ్చినాయి. దాదాపు 16 డిమాండ్లలో ఇచ్చినప్పుడు ఒక డిఏ ఇచ్చారు. ఇలా ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో ఒక భాగమే. మరి ఇలా చాలామంది ఉద్యోగాల్లో డబ్బులు రాక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. మరి పిఆర్సీ కమిటీ వేసి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. మరి 2 సంవత్సరాలు అంటే చాలా పెద్ద పీరియడ్. ఇదివరకే 2.5 పిఆర్సీలు కోల్పోయినాం. మరి దాన్ని కూడా రిపోర్టు తెప్పివలసిన బాధ్యత ఇలా ప్రభుత్వం పైన ఉన్నది. అలాగే ఉద్యోగాల్లో చాలామంది ఇలా ట్రాన్స్ఫర్లు అయితేంది, సస్పెన్షన్లు అయితేంది చాలామంది ఎదుర్కొంటారు. మరి వాటిని కూడా రివైజ్ చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా రికగ్నేషన్ పెండింగ్ ఉండడం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టేసి అన్ని సమస్యలు పరిష్కరించాలి. అసలు యాక్చువల్గా సిఎస్ గారి నేతృత్వంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టేసి అలాగే జిల్లాలో జిల్లా కలెక్టరు సమక్షం చేసి అన్ని సమస్యలు ఏమేమి ఉన్నాయో సమస్య తెలుసుకోవాల్సిన అది ప్రభుత్వం పైన ఉన్నది. ఉద్యోగుల ఫిట్మెంట్పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత ఇప్పటికి కనపడడం లేదు. మరి దానిపైన ఏమో ఇప్పుడు డిఏలే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఒక డిఏ ఇస్తామని చెప్పి ప్రభుత్వం అది 6 నెలలు ఇస్తున్నప్పుడు అది ఒక డిఏ ఇచ్చిన తర్వాత ఇలా పిఆర్సీ ఇంప్లిమెంట్ అయితే మిగతా డిఏలు కూడా దానిలో ఇంక్లూడ్ అయిపోతాయి. మరి ఆ మెర్జ్ అయిన సందర్భంలో మన ప్రభుత్వం కూడా మరి దాన్ని కూడా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఇలా ప్రభుత్వాన్ని అడుగుతుంది. మరి ఇలా పనిచేసిన ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వకపోవడం, మరి ఇలా ఉద్యోగులు చాలా నిరాశకు గురవుతారు వాస్తవానికి. మరి చాలామంది పనిచేయని వాళ్ళకేమో నెల స్కీముల రూపంగా వస్తున్నాయి. మేము కూడా ప్రభుత్వాన్ని చెప్తున్నాం, పనిచేసిన వాళ్ళకే ఇవ్వాలి, వృద్ధులకు ఇవ్వండి. వృద్ధులకు, శాతగాని వాళ్ళకు, వీకర్స్కు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. మరి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇదన్నీ. మరి ఇలా ఉద్యోగులు పనిచేస్తుండ్రు, నెంబర్ 1 స్థానానికి వచ్చినప్పుడు మనం వాళ్ళకు కూడా వాళ్ళ బకాయిలు మనం ఇచ్చే బాధ్యత ఉండాలి. జీపీఎఫ్ అయితే మా పైసలే, వాస్తవానికి మీరు దాచిపెట్టుకున్న పైసలు. ఇక టీఎస్టీ జిఎల్ఐ ఉండదు. ఇప్పుడు దాన్ని మొత్తం ఆ ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ పీరియడ్ అయిపోయినా కూడా ఆ డబ్బులు రాకపోవడం చాలామంది కలత చేస్తుంది. రోజైతే 100 మంది అలా ఫోన్ చేసి, అన్న నా పరిస్థితి బాగలేదు, ఆరోగ్యం ఖరాబ్ అయింది, నా బిడ్డ పెళ్లి చేయాలి, ఇలా ఇల్లు కట్టుకోవాలని నిజంగా చిత్రవద అనుభవిస్తున్నాం. 12-13 వేల కోట్లు ఇలా బకాయిలు ఉండడం ఇది మంచి పరిణామం కాదు. ఇలా ఉద్యోగులలో అందరూ చూస్తారు. ఇవాళ మేము ఆ మమ్మల్ని దాటేసి కూడా ఇలా ఉద్యోగులు మీరు మాట్లాడతలేరు, ఇలా మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇక ఉద్యోగ సంఘ జేఏసీగా పెట్టుకున్న సందర్భంలో మరి అది పోస్ట్పోన్ చేసి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారని చాలామంది ఇలా ఉద్యోగులు అడుగుతుంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది. మీ ప్రభుత్వమే నమ్మకం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి భట్టి గారు మన డిప్యూటీ సీఎం గారు మాకు మాట ఇచ్చారు. ఇచ్చిన ప్రకారమే ఈ మనం ఆగస్టు 15 వరకు మీరు ఒప్పుకున్నాయి మాకు అవి ఇంప్లిమెంట్ చేయండి. మరి సెప్టెంబర్ 1 రోజు పెన్షన్ విత్డ్రా దినం చేస్తున్న ఆ సందర్భంలో కూడా మిగతా డిమాండ్లను కూడా చేసి ఆ ఒక డిఏ కూడా మిగతా డిఏ ఇచ్చుకుంటూ మిగతా పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తే ఇవాళ అన్ని డిఏలు కూడా వస్తాయి. ఆ పిఆర్సీని కూడా కమిటీ త్వరలోనే తెప్పించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఓట్ల కొరకు అన్ని వాగ్దానాలు ఉద్యోగులు చేస్తారు, కనీసం దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఇవాళ తీసుకోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది. అన్ని ఓట్ల కొరకు చేస్తే మంచిది కాదు. ఇలా ఉద్యోగులుగా మీ ఉద్యోగులు, మీ కింద పనిచేసే ఉద్యోగులు వాళ్ళ మంచి చెరువు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని తెలియజేస్తున్నాను. మరి అన్నీ ఏవి ఆగుతలేవు కాబట్టి ఫస్ట్ మా ఉద్యోగులకు ఇచ్చిన తర్వాత వేరే వెసులుబాటు చూసుకోండి. మన దగ్గర డబ్బులు ఉంటేనే కదా ఎక్కువ ఖర్చులు పెట్టేది. మన డబ్బులు లేనప్పుడు కొంచెం దుబారాను తక్కువ చేసుకొని మన జీతభత్యాలు ఇచ్చే పరిస్థితిని ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నాను.
మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏదైతే తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎన్నికల ముందు తాము హామీ ఇచ్చారో ఆ హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వకపోతే ఆగస్టు 15 వరకు వేచి చూస్తాం, లేకపోతే రాబోయే రోజుల్లో తమ ఉద్యమం ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు అంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చందుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.